హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. వేసవికాలం వచ్చేసింది కాబట్టి మన శరీరంలో ఉండే వేడిని తగ్గించడమే కాకుండా మన జీర్ణక్రియను కూడా మెరుగుపరిచే సోంపు షర్బత్ని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు. మందంగా ఉండే ఒక బాండిల్ తీసుకుని హాఫ్ కప్పు సోంపు, ఒక టేబుల్ స్పూన్ కంటే తక్కువ మిరియాలు, 4, 5 యాలకులు వేసి ఒక నిమిషం పాటు స్టవ్ మీద వేడి చేసి స్టవ్ నుంచి దించేయాలి. బాండిలకుండే వేడి సరిపోతుంది. ఇలా కలుపుతూ పూర్తిగా చల్లార్చుకోవాలి. ఎక్కువ సేపు వేడి చేయడం వల్ల ఈ సోంపు ఫ్లేవర్ మారిపోయి టేస్టీగా అనిపించదు మనకు షర్బత్తు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం హాఫ్ కప్పు సోంపు తీసుకుంటే ఒక ఫుల్ కప్పు పటిక బెల్లం యాడ్ చేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. పటిక బెల్లం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగా దీన్ని ఒక రోట్లో వేసి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మాత్రమే దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న సోంపు, ఈ పటిక బెల్లం, ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఎక్కడా పలుకనేది ఉండకూడదు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన విధంగా ఇలా మెత్తటి పొడి చేసుకుని దీన్ని జల్లెడ పట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జల్లెడ పట్టిన తర్వాత ఆఖరిలో కొద్దిగా పలుకుగా వస్తాయి. వీటిని కూడా మిక్సీలో వేసుకుని మెత్తటి పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పూర్తిగా జల్లించుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసుకుని మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడమే. ఇప్పుడు షర్బత్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్‌లో ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సోంపు షర్బత్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ ఇలా ఉంటుంది. మనం సోంపు షర్బత్‌లో ముందుగానే వేసాం కాబట్టి ఇందులో వేయాల్సిన అవసరం లేదు. తగినంత సాల్టు, ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని, ప్లెయిన్ సోడాని ఇందులో వేసుకొని, ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని, మీకు పుదీనా అవైలబుల్‌గా ఉంటే పుదీనా కూడా వేసుకొని సర్వ్ చేసుకోవటమే. స్వీట్‌గా ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కావాలనుకునేవారు నన్నారి షర్బత్‌ని తగినంత వేసుకొని, బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నన్నారి షర్బత్‌ని మరీ ఎక్కువ వేసేసారంటే స్వీట్‌గా అయిపోతుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో